తల్లి కొడుకు కొడుకు తల్లి ఎక్కడ నడిచాడు. అంతే ప్రతి ఎన్ని ఎన్ని ఉంటే అన్ని కొట్టడానికి ట్రై చేసిండు వాడు డబ్బులు. ఇంకోటి ఐసిఐసిఐ నుంచి 20,000 ఒకటి ఓటీపీ ఫ్లిప్కార్ట్కి ఓటీపీ కట్ అయినట్టుందా? అది అప్డేట్ అయింది మేడం, అది కాలేదు. ఇవి మిగిలిన అయితే అయినాయి. ఈ 20,000 కూడా ఒకటి కట్ అయినట్టుంది కదా. డియర్ కస్టమర్ యువర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ 20,000 అది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తుందా? అది ఇంకా అప్డేట్ కాలేదు మేడం, చూపిస్తలేదు. అంటే నాకు నా పేరు అమర్నాథ్. నిన్న మా ఫ్రెండ్ ఫోన్లోకి వెళ్ళి వాట్సాప్కి వెళ్ళి పిఎం కిసాన్ లిస్ట్ అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది నేను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత నేను దాంట్లో ఏం పీడిఎఫ్ ఇట్లా ఏం కనవలేదు. దాని తర్వాత నాకు వాట్సాప్ అప్డేట్ అవుతున్నట్టు మెసేజ్లు వచ్చినాయి. దాంతోపాటు ఫోన్పే అన్నీ అప్డేట్ అవుతున్నట్టు మెసేజ్లు వచ్చినాయి. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో డైరెక్ట్ వాళ్ళే స్క్రీన్ షేరింగ్ చేసుకొని అన్ని బుకింగ్స్ చేసుకోవడం జరిగింది. దాదాపు 70,000 నుంచి 80,000 వరకు బుకింగ్స్ చేసుకోవడం జరిగింది వాళ్ళు. నేను ఎంబడే చేర్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. వాళ్ళు మనీ రికవరీ చేయడానికి ప్రయత్నం చేశారు. మా విలేజ్లో ఇంకో అతనికి కూడా జరిగింది. అది నాకు చాలా బాధాకరంగా విలేజ్లో రాజ్ కుమార్ అనే వ్యక్తికి 13 lakhs వరకు అతనికి కూడా డబ్బులు ఇలానే జరగడం జరిగింది. ఇలాంటివి జరగకుండా కొంచెం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటివి కాకుండా సైబర్ వాళ్ళు కూడా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికి కూడా ఎలాంటి లింకులు వచ్చినా మీరు కూడా ఓపెన్ చేయకుండా ఇట్లాంటి వాట్సాప్లు చూసి ఎవరు ఓపెన్ చేయకండి. నేను చదువుకున్న వాళ్ళని నేనే బలయ్యాను. ఎవరు ఓపెన్ చేసి బలి కావద్దని కోరుకుంటున్నాను.